ఐ వాంట్ చేంజ్ ఇన్ పులివెందులలో మార్పు జరగాలి. ఇంకొక విషయం, ఇంకో వీడియో ఆ రోజు నేను వచ్చింది వచ్చేసి కొందరిని వైఎస్ఆర్సీపీ వాళ్ళకి దెబ్బలు తగిలాయి అని చెప్పేసి పోలీస్ స్టేషన్ నుంచి ఊరంతా ధర్నా చేశారు. గుడ్. ఎక్కడైనా కానీ తప్పు జరిగితే యూ హ్యావ్ టు ప్రొటెస్ట్. మరి తప్పు జరిగిందా లేదా, యూ హ్యావ్ టు గివ్ ద ఇండిపెండెన్స్ టు ద పోలీస్ టు డూ దర్ జాబ్. ఓకే, పోలీస్ కు వాళ్ళ స్వేచ్ఛ ఇవ్వాలి, వాళ్ళు కరెక్ట్ గా పని చేయగలిగేలా. ఆ రోజు వివేకానంద రెడ్డి గారు చనిపోయిన రోజు ఇక్కడే బాడీ ఉన్నింది. ఈ నుంచి సమాధి దగ్గర తీసుకెళ్లారు. నేను ఊర్లో కొంచెం తిప్పి సమాధి దగ్గర తీసుకెళ్తారు అన్నది ఎక్స్పెక్ట్ చేశాను, అదే అడిగాను. అప్పుడు మా అన్నగారు అన్నారు, లేదు ఎక్కువ తీసుకెళ్తే ప్రజలు ఎక్కువ మంది ఉండరు, చాలా పల్చగా ఉంటే చూడడానికి బాగుండదు, విల్ టేక్ ద షార్టెస్ట్ రూట్ పాసిబుల్. కమాన్. ఆ ఇన్సిడెంట్ కి మొన్న జరిగిన ఇన్సిడెంట్ కి చూడు డిఫరెన్స్. మొన్న ఎవరికి దెబ్బలు తగిలాయని చెప్పి ఊరేగింపు, ఆ రోజు మర్డర్ జరిగితే ద షార్టెస్ట్ పాసిబుల్ డిస్టెన్స్. వచ్చే వాళ్ళని కూడా రానికుండా ట్రై చేశారు, అట్లీస్ట్ ఆ సిచ్యుయేషన్ క్రియేట్ చేశారు. అంటే అప్పుడు మీరు చేయించారు కాబట్టి యూఆర్ డౌన్ ప్లేయింగ్ ఎవ్రీథింగ్. పాత పులివెందుల లేకుండా కొత్త పులివెందుల ఉండాలి. ఆ కొత్త పులివెందుల్లో హత్యా రాజకీయాలు ఉండకూడదు, హింస లేని ప్రదేశంగా ఉండాలి, బెదిరింపులు లేకుండా న్యాయం ధర్మం ఉండే ప్రదేశంగా ఉండాలి. ఎక్కడైతే పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేయగలిగేలా, భయం లేకుండా పని చేయగలిగేలా ఉండాలి. దట్ ఈస్ ద పులివెందుల వి వాంట్. ఈరోజు వైఎస్ వివేకానంద రెడ్డి గారి బర్త్డే. ఈరోజు పొద్దున్నే కూర్చొని ఆలోచిస్తుంటే నాన్న గుర్తొస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? అగైన్ ఆడ టేబుల్ దగ్గర ఒక ప్లేస్ ఉంది, అక్కడ కార్డ్స్ అని, వెడ్డింగ్ కార్డ్స్ ఎవరైనా ఇన్వైట్ చేస్తే వచ్చి పర్సనల్ గా ఇచ్చినా, ఆయన చేతికి ఇచ్చినా, లేకపోయినా ఆయన లేకున్నప్పుడు ఇంట్లో వదిలిపెట్టినా అన్ని వెడ్డింగ్ కార్డ్స్ జాగ్రత్తగా అరేంజ్ చేసుకుంటాడు. డేట్ వైజ్ నెల రోజుల ముందు ఇచ్చినా, వారం రోజుల ముందు ఇచ్చినా కరెక్ట్ గా డేట్ పెట్టుకుంటాడు. సో దట్ ఆ రోజు ప్రొద్దున్నే, ఈ రోజు పెళ్లిళ్ళు ఉంటే గన ప్రతి పెళ్లి అటెండ్ అయ్యేదానికి ఎట్లా పోవాలా అని ఒక రూట్ మ్యాప్ ప్లాన్ చేసుకుని అన్ని ఈవెంట్స్ కి అటెండ్ అయ్యేలా, పెళ్లిళ్ళు గానీ వేరే ఇష్యూస్. నాన్న హైదరాబాద్కి వచ్చినప్పుడు ఇది అబ్జర్వ్ చేసేదాన్ని. ఎవరి పెటిషన్స్ కానీ రిక్వెస్ట్ కానీ ఉంటే అవన్నీ నీట్ గా ఆర్గనైజ్ చేసుకుంటాడు ప్రొద్దునే. చాలా మంది చెప్పేవాళ్ళు, ఎవరైనా వచ్చి ఏమైనా పని అడిగితే గానీ ఆయన వాళ్ళని తీసుకుని వెళ్తారని చెప్పి. వాళ్ళు ఉన్నా లేకున్నా అన్ని నీట్ గా ఆర్గనైజ్ చేసుకుని ఆఫీసెస్ దగ్గరికి వెళ్ళినప్పుడు హీ యూస్ టు సబ్మిట్ దెమ్. ఎవరైనా కలిసినప్పుడు పలానా మనిషికి జాబ్ కావాలి అని ఆ రిక్వెస్ట్ రెడీగా ఉంటుంది చేతిలో. ఈ మనిషికి మీ కంపెనీలో జాబ్ దొరుకుతుందా? ఇట్లా ఎప్పుడూ ప్రజల గురించే ఆలోచించే మనిషి. పులివెందులకి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ వివేకానంద రెడ్డి గారు కలిసి ఎంతో పనులు చేశారు, ఎంతో మందికి సహాయం చేశారు, ఊరిని బాగుపరిచారు. ఈ రోజు ఆయన చేసిన మంచి పనుల గురించి మన వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎవరైనా గుర్తు తెచ్చుకుంటారా? అసలు మర్చిపోయారు. అంటే దానికి అర్థం ఏంటి? ఎందుకు మర్చిపోవాల్సిన పరిస్థితి వచ్చింది? నాన్నని ఎలక్షన్లలో నిలబెట్టద్దు అన్నప్పుడు when he stepped back, he was trying to groom అవినాష్ ని
మంచి లీడర్ గా తయారు చేద్దామని ట్రై చేసేవాడు. కానీ ఎందుకో అది వినట్లేదు అని బాధపడేవాడు. ఎప్పుడూ వాళ్ళు తనని సొంతం చేసుకోలేదు. ఆయన ఎంత కలిసి వర్క్ చేయాలనుకున్నా కానీ దే నెవర్ కన్సిడర్డ్ హిమ్ పార్ట్ ఆఫ్ దెమ్. అట్లా ఆ చిన్నప్పటి మనిషికి ఎందుకు అంత తేడా వచ్చింది? బీన్ డన్, ఒక మర్డర్ చేశారు. దీని వెనకాల ఉన్న మనుషుల్ని ఖచ్చితంగా జైలుకు పోతే గాని, అది మనకి ఎంత క్లోజ్ గా ఉన్న మనుషులైనా సరే, ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ ద సొసైటీ దిస్ హ్యాస్ టు బి డన్. మనకి న్యాయం ధర్మం అన్న దాని విలువ ఉండాలంటే ఇది జరగాల్సిందే. ఈరోజు సుప్రీంకోర్టులో 15 కేసులున్నాయి, హైకోర్టులో అర డజన్ కేసులుంటాయి, సిబిఐ కోర్టులో ఒక 3 కేసులుంటాయి. ఈ పోరాటం జరుగుతుంది. న్యాయం ఖచ్చితంగా విల్ కమ్. జస్టిస్ ఇస్ డిలేడ్ బట్ విల్ నాట్ బి డినైడ్. సో ఖచ్చితంగా మనకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉంది. తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడుతుంది. ఇట్ ఈస్ సబ్జుడిస్, ఎక్కువ మాట్లాడకూడదు దాని గురించి. బట్ సిబిఐ కోర్టు అడిగిన క్వశ్చన్ కి సిబిఐ సమాధానం చెప్పింది దట్ మా తరఫున వీ హ్యావ్ కంప్లీటెడ్ ఇన్వెస్టిగేషన్, బట్ మీరు ఏమైనా చెప్తే కనుక వీఆర్ ఓపెన్ టు ఇన్స్ట్రక్షన్స్. ఇంకా ఇన్వెస్టిగేషన్ చేసేది బాకీ ఉంది అని చెప్పి నేను ఒక పిటిషన్ పెట్టాను. దాని మీద నేను డిస్కషన్ నడుస్తుంది. ఇప్పుడు విచారణ మీద సంతృప్తి ఉందా మేడం? కానీ తర్వాత ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఏదో చేసేది ఇన్కంప్లీట్ అనే నేను పెట్టానమ్మా కోర్టులో పిటిషన్. అంటే సంతృప్తి లేనట్లే కదా. తరచుగా ఇన్సిడెంట్ 15 కేసులున్నాయి, హైకోర్టులో అర డజన్ కేసులున్నాయి. ఎవరమ్మా ఈ ఫాలోఅప్ చేసేది? ప్రతి సిబిఐ కోర్టులో వాయిదాలకి అక్యూజ్ తో పాటు నేను కూడా అటెండ్ అవుతున్నాను. పనిష్మెంట్ వాళ్ళకా నాకా? సుప్రీంకోర్టుకు అటెండ్ అవుతున్నాను, హైకోర్టుకు అటెండ్ అవుతున్నాను. ప్రతిసారి మీడియా ముందు వచ్చి మాట్లాడాల్సిన అవసరం లేదు, మాట్లాడకూడదు కూడా. చేయాల్సిన పని చేస్తూనే ఉన్నాం. లాయర్లతో సంప్రదించి ఏమేమి చేయాలి నెక్స్ట్ అన్నది ఆలోచించి కంటిన్యూస్ గా ఆ వర్క్ బ్యాక్గ్రౌండ్ లో నడుస్తూనే ఉంది. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ 6 ఏళ్ళు అవుతుందా, ఇంకా ఎంతకాలం పడుతుందా? రిక్వెస్ట్ హెల్ప్ ఫ్రమ్ ది సొసైటీ అట్ లార్జ్, ద పీపుల్ అట్ లార్జ్. మీ మీడియా మిత్రులకి రిక్వెస్ట్, మీరు కొంచెం ప్రెషర్ పెట్టండి టు హెల్ప్ మూవ్ థింగ్స్ ఫాస్టర్.